ఈ మధ్య కాలంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గజరాజులు సంచరిస్తూ స్థానికంగా ఉన్న పంటల పతమ దాడుల పరంపర కొనసాగిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా పొంగునూరు నియోజకవర్గంలో అయితే మరీను, చోడేపల్లి, సోమల, సదుము, పులిచెర్ల మండలాల్లో ఏనుగులు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట సంచరిస్తూ పంటల పతమ దాడుల పరంపర కొనసాగిస్తున్నాయి. బుధవారం రాత్రి సదుం మండలంలోని చీకల్చేను పరిసర ప్రాంతాల్లో ఏనుగులు సంచరించి స్థానికంగా ఉన్న వరి పంటలను తొక్కి తిని ధ్వంసం చేసినట్లు రైతులు రెడ్డేప ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయమే జీవనాధారంగా మారిన తమకి వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి రెయ్యనక్క పగలనక్క శ్రమ కోర్చి పంటలు పండిస్తుంటే ఏనుగులు ఎక్కడుంటాయో ఏమో తెలియదు, కానీ పంట చేతికొచ్చే సమయంలో పంటలను తొక్కి తిని ధ్వంసం చేస్తూ రైతులకు తీరని కష్టనష్టాలు పాలు చేస్తున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత శాఖ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా వీటిని దూర ప్రాంతాలకు తరమేయకపోవడంతో అవి మళ్ళీ తమ పంటలపై దాడులు కొనసాగిస్తుండడంతో వ్యవసాయం చేయాలంటేనే భయం వేస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిపై దృష్టి సారించి మళ్ళీ ఇవి తమ పంటలపైకి రానికుండా పలు జాగ్రత్తలు తీసుకుని వీటిని దూర ప్రాంతాలు తరమేయాలని సదుం మండలంలోని రైతులు కోరుతున్నారు. అంతేకాక రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక పరిహారం కూడా అందేలా చూడాలని వారు ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు.